బ్యాక్ న్యూస్ ఏపీ తాత్కాలిక అసెంబ్లీని రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో నిర్మిస్తామని అన్నారు స్పీకర్ కోడెల శివప్రసాద్. దీనిపై ఇప్పటికే ప్రభుత్వంతో చర్చించామని అన్నారు. ప్రతిపక్షాలు అధికార పక్షాలతో మాట్లాడి డిసెంబర్ 15 నాటికి అసెంబ్లీని నిర్మిస్తామంటున్న స్పీకర్ కోడెలతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక అసెంబ్లీకి నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా దానికి సంబంధించిన ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఏ ప్రాంతంలో అసెంబ్లీ నిర్వహణ చేస్తారు, ఎన్ని రోజులు పూర్తి చేస్తారనేది కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, తాత్కాలిక అసెంబ్లీ ఎక్కడ నిర్మించబోతారు? ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. అయితే కొత్త ఆంధ్రప్రదేశ్లో అది రాజధాని శంకుస్థాపన కానీ జరుగుతున్నటువంటి వేగంగా అభివృద్ధి కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాకు అనిపించింది అసెంబ్లీ నిర్వహణ కూడా కనీసం ఒక స్వల్పకాలిక సమావేశం వింటర్ సెషన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో జరపాలని ముఖ్యమంత్రి గారితో చెప్పినప్పుడు వారు స్థూలంగా అంగీకరించారు. అయితే వారు సూచింది ఏంటంటే ఎమ్యూనిటీస్ అన్ని సక్రమంగా ఉండాలి, కాస్త ఆర్థికంగా తక్కువ ఖర్చుతో పూర్తి కావాలి, పారదర్శకంగా జరగాలనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ మేరకు మేమందరం కూడా ఒక ప్రాథమిక చర్చలు జరిగినాయి. రేపు ఈ నిర్మాణానికి సంబంధించి కొటేషన్స్ ఇచ్చిన వాళ్ళు, అపోజిషన్ పార్టీసు, రూలింగ్ పార్టీకి సంబంధించిన ఉపసభాపతి, చీఫ్ విప్, అధికారులు, ఇంజనీర్స్ అందరూ కూడా కలిసి రేపు చర్చ చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే స్థూలంగా వాళ్ళు ఏమిటంటే 45 రోజులు పడుతుంది నిర్మాణం అని చెప్పన్నారనమాట. ఈ 45 రోజుల్లో కూడా గతంలో ఇలాంటి నిర్వహణ కార్యక్రమాలు చేసిన అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళందరితోటి మాట్లాడి నిధులు ఎంత ఖర్చు అవుతాయో కూడా తెలుసుకున్న తర్వాత ఫైనల్ డెసిషన్ రేపు తీసుకుంటాం అనమాట. ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉండొచ్చు సార్? అంటే ప్రాంతం అంటే రాజధాని ప్రాంతంలోనే ఉంటుంది. రోడ్డుకి ఆనుకొని రాను పోని ఇబ్బంది లేకుండా రోడ్డు సదుపాయాలు ఉన్న ప్రాంతంలోనే జరుగుతుంది. తాత్కాలిక అసెంబ్లీ సంగతి అయితే ఇలా ఉంది. అంటే పూర్తి స్థాయిలో అసెంబ్లీని ఎప్పటికీ నిర్మాణం చేస్తారు, అది ఎట్లా ఉండబోతుంది? అది కూడా ఇప్పటికే ఇప్పుడు రాజధాని నిర్మాణంలో కోర్ ఏరియా ఉంటుంది, ముఖ్యమైన సెంట్రల్ ప్రాంతం, దాంట్లో అసెంబ్లీ కూడా ఒక భాగం అన్నమాట. అందుకనే అసెంబ్లీ నుంచి కొంతమందిని అన్ని రాష్ట్రాలకి అసెంబ్లీని చూసి రావడానికి పంపించి అక్కడ నిర్మాణాలు ఎలా ఉన్నాయి, దానివల్ల పడుతున్నటువంటి సదుపాయాలు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని చూసిన తర్వాత ఆ ఫైనల్ స్ట్రక్చర్ మేము అసెంబ్లీ నుంచి ప్రతిపాదిస్తాం ప్రభుత్వానికి. దాంట్లో వాళ్ళ మార్పులు చేర్పులు కానీ ఏదైనా డిజైన్స్ కానీ అవసరం మార్పులు చేసుకొని సో దాట్ అసెంబ్లీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాము, మా డిజైన్లు ఇస్తున్నాము, మా అంచనాలు ఇస్తాము, దాన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు అనేది వాళ్ళ నిర్ణయానికి వదిలిపెట్టేస్తాం అన్నమాట. ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు. దీంతోపాటు మీరు ఇటీవల కాలంలో విదేశాల్లో కూడా పర్యటించిన పరిస్థితి, అక్కడ ప్రజాప్రతినిధుల సభలు ఏ రకంగా జరుగుతాయి, ఇక్కడ అటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? మీరేమన్నా దాన్ని అది చాలా ఇప్పుడు నేను అమెరికాలో కూడా చూశాను, సభలో డిస్టర్బెన్సెస్ లేకపోతే అరుపులు కేకలు అక్కడప్పుడు జరుగుతుంటాయి సందర్భాన్ని బట్టి. అయితే సభ నిర్వహణకి అంతరాయం కలగవు. అల్టిమేట్గా ఎజెండా పూర్తి చేసుకుంటారు, ప్రజల సమస్యల పరిష్కారం, చర్చలు జరుగుతాయి. ఆ విధంగా ఉండాలి తప్పితే మేము పట్టుకున్న దానికి మూడే కాళ్ళు అనేట్టుగా సభకు అంతరాయం కలిగినారు ఎక్కడ కూడా. దానివల్ల సభ నిర్వహణ లేకపోతే, సభ జరగనైపోతే నష్టపోయేది ప్రజలు అన్నమాట. అందుకని ఎక్కడైనా కూడా మిగతా ప్రాంతాలు చూసినప్పుడు మంది అటు ఇటు కాకుండా ఉందన్నమాట. ఎక్స్ట్రీమ్ డిస్టర్బెన్స్ ఉండవు, లేకపోతే ప్రశాంతంగానూ నడవదు. ఈసారి వింటర్ సెషన్ ఇక్కడ ఈ ప్రాంతంలో కొత్త రాజధానిలో పెడుతున్నారు కదా, ఎన్ని రోజులు చేస్తారు, దానికి సంబంధించి సెక్యూరిటీ ఇవంతా మాట్లాడారు? ఇప్పుడు సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, సెక్యూరిటీ, వాళ్ళ సభ్యులు కావాల్సిన విడిది, ఆహారం, ట్రాన్స్పోర్ట్, ఇవన్నిటి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్గా పూర్తి స్థాయి అసెంబ్లీని ఎన్ని రోజుల్లో, అంటే ఏ కాలంలో కట్టబోతుంది? అది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది కదా. తాత్కాలికం అయితే మా ప్రపోజల్స్ ఉంటాయి. శాశ్వత నిర్మాణంలో కోర్ ఏరియాలో అసెంబ్లీ వస్తుంది కాబట్టి అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవనం, అలాంటి ముఖ్యమంత్రి కార్యాలయాలు, మంత్రుల కార్యాలయాలు, తర్వాత నివాసాలు, ఇవన్నీ కూడా కోర్ ఏరియాలో వస్తాయి. కాబట్టి మనం అసెంబ్లీ తరఫున మనం ఏమేమి ఇవ్వాలో అన్నీ కూడా సకాలంలో ఇచ్చేస్తాం. దానిపై నేనే ప్రభుత్వం అంది. ఇది
45 రోజుల్లో అసెంబ్లీ నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని ఏపీ స్పీకర్ కోడెల చెప్తున్నారు. దీంతో డిసెంబర్ 15 నుంచి దాదాపుగా అంటే వింటర్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొత్త రాజధానిలో నిర్వహిస్తామని ఇప్పటికే చెప్తా ఉన్నారు. దీంతో పాటు శాశ్వత అసెంబ్లీ కూడా ప్రతిపాదనలు ఉన్నాయని త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా ఏపీ స్పీకర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.